ఇక పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి రేవంత్ డ్రామాను మొదలుపెట్టాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక మంత్రిపై ఓ టీవీ ఛానల్ వేసిన వార్తా కథనాన్ని కేవలం ఉట్టకించినందుకు అనేక ఇతర ఛానళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు చేయడానికి రేవంత్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం విడ్డూరమని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికే ఈ సిట్ గారడీలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ఓవర్ యాక్షన్ ప్రజలంతా గమనిస్తున్నారని, మీడియా సంస్థల మీద ఈ వేధింపులు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. నిజంగానే ప్రత్యేక దర్యాప్తు చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు, అక్రమాలపై చేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారులో జరుగుతున్న అనేక దారుణాలపై ఎందుకు సిట్ వేయడం లేదని నిలదీశారు. సాక్షాత్తు ఒక మంత్రి పిఏ రేవంత్ సహచరుడు కలిసి ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టి 300 కోట్లు డిమాండ్ చేస్తే దానిపై విచారణ చేయడానికి సిట్ ఉండదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ములుగు జిల్లాలో మంత్రి పిఏనే ఇసుక దందాలో కోట్లు దండుకుంటున్నా సదరు ఇసుకాసురుల మీద కేసులు లేవని, అలాగే రెవెన్యూ మంత్రి కొడుకు 70 మంది గూండాలను వెంటబెట్టుకుని హైదరాబాద్ శివార్లలో 100 కోట్ల భూ కబ్జాకు పాల్పడితే ఉల్టా ఆ కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని బదిలీ చేస్తారు. కానీ ఆ కబ్జాల విచారణకు మాత్రం సిట్ ఉండదని కేటీఆర్ ధ్వజమెత్తారు. అదేవిధంగా ప్రభుత్వ అక్రమాలను ఒక్కొక్కటిగా ఎండగట్టారు కేటీఆర్. ఏఐసీసీ సెక్రటరీ రేవంత్ సన్నిహితుడు సంపత్ కుమార్ ఒక నేషనల్ హైవే కాంట్రాక్టర్ను మారణాయుధాలతో బెదిరించి 8 కోట్లు డిమాండ్ చేసిన ఎటువంటి చర్యలు లేవని కేటీఆర్ విమర్శించారు. కస్తూరిబా గాంధీ పాఠశాలలో బంకర్ బెడ్స్ కొనుగోలులో జరిగిన 100 కోట్ల కుంభకోణంపై గానీ, 100 కోట్ల లిక్కర్ హోల్ గ్రామ్ టెండర్ల వివాదంలో అధికారులను బలి చేసిన ఉదంతంపై గానీ ఎందుకు సిట్ వేయలేదని ప్రశ్నించారు. కాసుల కక్కుర్తి కోసం నిబంధనలకు విరుద్ధంగా చీప్ లిక్కర్ కంపెనీలకు అనుమతులిచ్చి 100 కోట్లు కొల్లగొట్టిన స్కామ్ మీద, అలాగే 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మకంలో పెద్ద ఫ్రాడ్ జరిగిందని సుప్రీంకోర్టు కమిటీ తేల్చినా ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. విచారణల పేరిట కమిషన్లు, సిట్ల ఏర్పాటు కేవలం కాలయాపనకేనని కేటీఆర్ విమర్శించారు. కేవలం ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికే ఈ సిట్ గారడీలు చేస్తున్నారని, పార్టీ అంతర్గత కుమ్ములాటలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను దాచి ఉంచేందుకే ఇటువంటి డ్రామాలకు తెరలేపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, వాళ్ళ ఏదైతే పాలన వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు రేవంత్ కొత్త సిట్టు డ్రామా తప్ప ఇంకోటి లేదని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. టీవీ ఛానల్లో ఒక మంత్రిపై వేసిన వార్తా కథనాన్ని కేవలం ఉటంకించినందుకు అనేక ఇతర ఛానళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు చేయడానికి ఈ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సమస్యలు వేయించడానికే సిట్టు తప్ప ఇంకోటి కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మార్చడానికి తరచూ అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ అక్రమ అడ్డదారులు అంటూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడుతూ, అధికార పక్షానికి సన్నిహితంగా ఉండే టీవీ ఛానల్లో ఓ మంత్రిపై వేసిన వార్తా కథనాన్ని కేవలం ఉటంకించినందుకు అనేక ఇతర ఛానళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై కుట్ర చేస్తూ దర్యాప్తుకు ఆదేశించడం ఇది ఏకంగా ఒక విడ్డూరమైన వార్తగానే ఉందంటూ కూడా మండిపడ్డారు. వార్త వేసిన అసలు ఛానల్ మీద చర్యలు తీసుకోకుండా సిట్టు పేరుతో కొత్త నాటకాలు ఎందుకని, అసలు ఈ సిట్టు ఎవరిని కాపాడడానికి లేదా ఎవరిని వేటాడడానికి అని ఆయన నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఓవర్ యాక్షన్ ప్రజలంతా గమనిస్తున్నారని, మీడియా సంస్థల మీద ఈ వేదికలు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగానే దర్యాప్తు చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ అన్యాయాల అక్రమాలపై చేయాలని చెప్పేసి కూడా మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతున్న అనేక దారుణాలపై ఎందుకు సిట్టు వేయడం లేదని కూడా కేటీఆర్ నిలదీస్తూ సాక్షాత్తు ఒక మంత్రి పిఏ రేవంత్ రెడ్డి సహచరుడు కలిసి ఒక పారిశ్రామికవేత్తకు తలపై తుపాకీ పెట్టి 300 కోట్లు డిమాండ్ చేస్తే దానిపై విచారణ చేయలేని సిట్టు ఉండదా దానికి సిట్టు ఉండదా అంటూ ఎద్దేవా చేశారు. అదేవిధంగా ములుగు జిల్లాలో మంత్రి పిఏనే ఇసుక దందాలో 1000 కోట్లు దన్నుకున్న సదరు ఇస్కాసుల మీద కేసులు లేవని, అలాగే రాష్ట్ర రెవెన్యూ మంత్రి కొడుకు 70 మంది గుండాలను నిలబెట్టుకొని శివార్లో 100 కోట్ల భూ కబ్జాకు పాల్పడితే ఆ ఉల్టా అదే కేసు అతడిపై పెట్టిన పోలీసు అధికారులపై సిట్టు లేదా అంటూ కూడా మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలపై ఒక్కొక్కరు ఎండగట్టిన కేటీఆర్ ఏఐసిసి సెక్రటరీ ఎండగట్టిండు. అయితే ఇటీవల ఏఐసిసి సెక్రటరీ రేవంత్ సన్నిహితుడిగా ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నేషనల్ హైవే కాంట్రాక్టర్ మార్గాలతో బెదిరించి 8 కోట్ల డిమాండ్ చేసిన ఎటువంటి చర్యలు లేవని, దీనికి సిట్టు అవసరం లేదా అంటూ కూడా మండిపడుతూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో బంకర్ బెడ్స్ కొనుగోలులో దాదాపు 100 కోట్ల పైసలకు కుమ్మకోవడం జరిగింది. లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ల వివాదంలో ఒక ఐఏఎస్ అధికారిని బలి చేసిన ఉదంతంపై కానీ ఎందుకు సిట్టు వేయాలని ప్రశ్నించారు. దాదాపు అయితే చీప్ లిక్కర్ కంపెనీలు అనుమతికి ఇచ్చి 100 కోట్లు కొల్లగొట్టిన స్కామ్ మీద, అలాగే 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మకం పెద్ద ప్రయాణ జరిగిన సుప్రీంకోర్టు కమిటీ తేల్చి చెప్పిన మౌనంగా ఉన్నారంటూ కూడా నిలదీస్తూ విచారణ పేరిట కమిషన్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్లు కేవలం కాలయాపనకే తప్ప ఇంకోటి కాదంటూ కూడా మండిపడ్డారు. కేవలం ప్రశ్నించే గొంతుకైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికి ఈ సిట్టు గారిడీలు చేస్తున్న పార్టీ అంతర్గత కుమ్మలాటలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు దాచి ఉంచేందుకే తప్ప ఇంకోటి కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ న్యూస్ ఎలాంటి కథనం ప్రచారం చేయకుండా దానిపై ఇవాళ ఈ సిట్టు కావచ్చు, ఈ నోటీసులు అంటూ డ్రామా వేయడం పూర్తిగా ఈ ప్రభుత్వంలోని అసమర్థతకు నిదర్శనంగా ఉంది. వాళ్ళ ప్రజల పక్షాన నిలబడ్డ టీ న్యూస్ పైన ఈ కుట్రలు చేయడం ప్రభుత్వానికి దిగజారుతనానికి నిదర్శనం. ఇవాళ అనేక అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకో మర్డర్ జరుగుతుంది. పట్ట పగలు నడి రోడ్డు మీద తలలు దిగొట్టేలా ఇవాళ మర్డర్లు జరుగుతాయి. వాటిపైన ఎలాంటి దర్యాప్తు లేదు, దానిపైన ఎలాంటి పోలీస్ బందోబస్తు లేదు. ఇవాళ అనేక అక్రమాలకు తావుదిస్తుంది, అలాంటి వాటిపైన చర్యలు లేవు. కానీ ఇవాళ కేవలం మీడియా సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధ అంటూ కూడా మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కావచ్చు, రోడ్ల సంబంధించిన కాంట్రాక్టులను ధరించడం కావచ్చు, అనేక అంశాలున్నాయి. వాటి అన్నింటిపైన సిట్టు చేసే దమ్ముందా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రైతు భరోసా ఏలేని స్థితిలో ఇవాళ డైవర్స్ అటెన్షన్స్ కు తెరదీసింది రేవంత్ ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మండిపడ్డారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్.